అమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారు, నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే ఆనపకాయ టమాటా అన్ని ఏడుచెనగుళ్ళు వేసి పచ్చడి చేద్దామని చెప్పి రెండు బంగారు. మీకు చాలా మంది తెలిసే ఉండొచ్చు. మన సైడ్ అంతా ఆనపకాయ అంటాం, చుట్టుపక్కలంతా కూడా సొరకాయ అంటారు. అమ్మ సొరకాయ అనేది పొడవుగా ఉంటుంది, ఇది ఆనపకాయ అనేది రౌండ్ లో ఉంటుంది. ఓకేనమ్మా. ఇదిగో ఒక ఆనపకాయ పద్ధ తీసుకున్నాను, చక్కగా తొక్క చెక్కేసుకున్నాను. ఒక 50 గ్రాములు పచ్చిమిరపకాయలు వేసుకున్నా, 2 టమాటాలు వేసుకున్నాను. దాంట్లోకి మనం వేసుకునేది ఏంటంటే ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, కొంచెం ఏడుశనగగుళ్ళు, పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ. ఓకేనా బంగారం? రండి. ముందు పచ్చిమిరకాయలు వేసేసుకున్నాం, అన్నీ కలిపి వేసేసుకోవచ్చమ్మా. మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోద్ది అన్నమాట, అది పేలిపోతాయి. ఇక ఆనపకాయ ముక్కలు కూడా అది గింజలు ఉంటాయి కదా, తీసేసుకోండి. గింజ ఉంటాయి, ముదిరిందైనా పర్లేదు. ఆనపకాయ సాల్ట్ వేసుకుందాం ఇందులోకి. ముదిరిన ఆనపకాయ అయితే ఇంకా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకుందాం అమ్మ. హైలో పెట్టుకుని ఇలాగ ఒక పావు గంట వస్తే చక్కగా మగ్గిపోద్ది అన్నమాట. ఉత్త పచ్చిమిరకాయ ఎక్కువ పేలుతాయి. ఓకేనమ్మా, మగ్గిన తర్వాత చూపిస్తా. ఓకేనమ్మా. మనం చట్నీకి వాటర్ కూడా పోసుకోగలుగుతాం. ఇదిగో చింతపండు నానబెట్టుకున్నాను, చింతపండు కూడా ఇందులో వేసేసుకుంటాను. ఇదిగో ఎల్లిపాయ, జీలకర్ర కూడా వేసేసుకుంటాను. నానబెట్టుకున్నాను అన్నమాట వాటర్లో. అంతే, ఒక్క నిమిషం ఆ వాటర్ ఎగిరిపోయిందనుకో సరిపోద్ది. ముందు ఏడుశనగగుళ్ళు మిక్సీ పట్టుకోండి, తర్వాత ఇది వేసుకుంది కానీ. ఓకేనమ్మా. ఒక్క నిమిషం మగ్గితే అయిపోయినట్టే. ఇదిగోనమ్మా, బయట పట్టుకెళ్ళి ఆడుకుని వద్దాం. ఇది ఒక బరగ్గా ఒకసారి వచ్చిన తర్వాత అప్పుడు వేసుకోండి, లేకపోతే పప్పుల కింద ఉంటాయి నిలబడి. ఓకేనమ్మా. బరగ్గా పట్టుకోవాలి, మెత్తగా ఉంటే రైస్లోకి బాగోదు. మళ్ళీ ఇడ్లీలోకి కూడా పనికొస్తామ్మా, దోశలోకి, ఇడ్లీకి, రైస్కి. ఇగో ఈ పోపులన్నీ వేసుకుందాం. ఇందులోకి ఇంకెల్లిపాయ అక్కలొద్దు, ఇందులో ఆడేసుకున్నాం కాబట్టి. కొద్దిగా ఇంగి వేసుకుందాం, బాగుంటుంది. రోటి పచ్చళ్ళు కూడా తింటూ ఉండాలిరా, ఆవకాయ మాగాయే కాదు. అయిపోయింది, టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా, నచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది చేసుకుంటారు ఇలాగా, ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటారు ఇందులో కూడా. కొత్తిమీర అమ్మా, ఇందులో ముల్లంగి కూడా వేస్తారు, బాగుంటుందని చెప్పి. ముల్లంగి లేదు కాబట్టి నేను వేయలేదు, లేకపోతే ముల్లంగి వేసే చూపించేదాన్ని. ముల్లంగి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనమ్మా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టండి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.